పరమశివుడు తెలుపు రంగులో ఉంటాడు. ఈయన చెల్లెలిగా చెప్పబడిన సరస్వతీదేవి కూడా తెలుపే. అసలు తెలుపు రంగే కాదు, ఏ రంగు లేనప్పుడు తెలుపు రంగు కనబడుతుంది. అన్ని రంగులు తెలుపులోనే ఉంటాయి. అందుకే తెలుపు రంగులో ఉన్న పరమశివుడు, సరస్వతీదేవి జ్ఞానం ప్రసాదిస్తారు. ఈ తెలుపు రంగు నుంచి మొదటిగా బాగా ప్రకాశింపబడి వచ్చేది ఎరుపు రంగు. సృష్టి ఆవిర్భవించడం ఎరుపు రంగులో ఉంటుంది. అందుకని అమ్మవారు లక్ష్మీదేవి, బ్రహ్మగారు ఎరుపు రంగులో ఉంటారు. వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళుగా చెప్పబడ్డారు. నలుపు కూడా రంగు కాదు. అన్ని రంగులు తనలో తీసేసుకుని బయటకి ఏ రంగు నివ్వక నలుపు రంగులో కనబడుతుంది. నలుపు రంగులో ఉండేది పార్వతీదేవి అంటే నారాయణి, శ్రీ మహావిష్ణువు అంటే నారాయణుడు. నారాయణి, నారాయణుడు అన్నా చెల్లెళ్ళు. వీరిద్దరూ అవతారం స్వీకరించి ధర్మం నిలబెట్టి లోకాన్ని రక్షిస్తారు. వీళ్ళిద్దరూ అలంకార ప్రియులు. పరమశివుడు రాక్షసులని సంహరించడానికి అవతారం స్వీకరించరు. ఆయన ఎలా ఉన్నారో అలా సంహారం చేస్తారు. ఎందుకంటే ఈయన ఎప్పుడూ ఈయనగానే ఉండే స్వరూపం. అయితే ఇలా అంతా ఒక్కటే అయిన పరబ్రహ్మంని తెలుసుకోవడానికి అందరికీ సాధ్యం కాదు. అందుకని భగవంతుడిని అనేక రూపాలుగా, అనేక రంగులలో చెప్పుకొని పూజిస్తాం. మన పురాణాలలో ఒకసారి పరమశివుడిని పరబ్రహ్మంగా, ఒకసారి విష్ణువుని పరబ్రహ్మంగా, మరొకసారి అమ్మవారిని పరబ్రహ్మంగా చెప్పుకుని మనకి ఏ భగవంతుడు నచ్చితే వారిపై మనసు పెట్టి మన కోరికలు తీరాలని ఆరాధిస్తాం. దీన్నే సగుణ అంటే మూర్తి ఆరాధన అంటారు. పరబ్రహ్మంని తెలుసుకున్న వారికి కోరికలుండవు, మూర్తి అవసరం ఉండదు. అంతా ఒక్కటే కాబట్టి నిర్గుణ ఆరాధన చేసి మోక్షము పొందుతారు. నిర్గుణ అంటే రూపం లేనిది. అయితే శివలింగం అరూపరూపి అంటే రూపం ఉండి లేనట్టు. అంటే మన కంటికి ఒక రూపం కనబడుతుంది, కానీ అది మిగిలిన భగవంతుని రూపాలుగా ఉండదు. బ్రహ్మాండమంతా నిండి ఉన్నది శివలింగం. ఒకానొక సమయంలో మందరగిరి పర్వతం పైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. మహాశివుడు లోక కళ్యాణం కోసం ఒక లీల చేయాలి కాబట్టి పార్వతీదేవిని చూసి అన్నాడు, కాళీ. పార్వతీదేవి వెంటనే ఎర్రగా అయ్యి కళ్ళల్లో నీరు కారుతూ నిలబడి అంది, భర్తకి ప్రేమ కలగనటువంటి సౌందర్యం ఈ శరీరంలో లేనప్పుడు, ఆయన మనసుకి సంతోషం కలగనటువంటప్పుడు ఒక స్త్రీ ఎంత బాధపడుతుందో అలా నా భర్త నన్ను కాళీ అని వెటకారంగా అన్నప్పుడు నాకు ఈ శరీరం పైన అసహ్యం కలుగుతుంది. అందుకని ఈ నల్లని రంగులో ఉన్న శరీరం వదిలేసి నీకు ఎలాంటి రంగులో ఉంటే నాపై ప్రేమ కలుగుతుందో అలాంటి రంగు పొందుతాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ, దేవా నన్ను ఆశీర్వదించి పంపండి, నేను తపస్సు చేసి నీకు నచ్చిన రంగుతో శరీరాన్ని పొంది వస్తాను. పరమశివుడు అన్నారు, పార్వతీ, నా మనసు నీకు తెలియదా? నీపై నాకు ఎప్పుడూ అలాంటి భావన లేదు. నువ్వంటే నాకు ఎప్పుడూ ప్రేమే. నేను సరదాగా అన్న మాట. నిన్ను అంత కష్టపెట్టి ఉంటే నేను నీ పాదాలపై పడి సేవ చేస్తాను. నువ్వు తొందరపడి ఇలాంటి పని చేయకు. పార్వతీదేవి అంది, మీరు పైకి ఆ మాట అనేశారు కాబట్టి నేను ఇంక ఈ శరీరంతో ఉండను అని వెంటనే వెళ్ళి పరమశివుడి కోసం తపస్సు మొదలుపెట్టింది పార్వతీదేవి. ఆ ప్రాంతానికి ఒక పులి వచ్చి అమ్మవారిని చూసింది. దానికి మాయ తొలగిపోయి సాత్వికంగా మారింది. ఆ పులి అమ్మవారు తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని కాపలా కాస్తుంది. అమ్మవారు తపస్సు చేస్తున్నారు అన్న విషయం తెలిసి బ్రహ్మగారు వచ్చి అన్నారు, అమ్మ, చాలా విచిత్రంగా ఉంది. నువ్వు తపస్సు చేయడం ఏమిటి? నీకు కోరిక ఏమిటి? ఎందుకు చేస్తున్నావమ్మా? మా కోరిక తీర్చడానికి నీ దగ్గరికి వచ్చాను. అక్కడ శుంభ నిశుంభలు అనే రాక్షసులు లోకాలన్నిటినీ భయపెడుతున్నారు. నువ్వు వాళ్ళని సంహరించి లోకాలన్నిటినీ రక్షించాలి తల్లి. పార్వతీదేవి అంది, అపారమైన తేజస్సు ఉన్న బ్రహ్మ, నా భర్త సృష్టి చేయాలి అనుకున్నప్పుడు నిన్ను సృష్టి చేశాడు కాబట్టి నువ్వు నాకు కొడుకువి అవుతావు. మళ్ళీ ఈ లోకాలన్నీ సృష్టి ప్రారంభమైనప్పుడు నా భర్త అంశగా రుద్రుడు నీ కనుబొమ్మల మధ్యలో నుంచి వచ్చాడు. అందుకని నువ్వు నాకు మామగారివి అవుతావు. నేను పర్వతపుత్రికను. ఈ పర్వతాలన్నీ నీ సృష్టిలోంచి వచ్చాయి కాబట్టి మా నాన్నగారికి నాన్నగారివి. నువ్వు నాకు తాతవి అవుతావు. అలాంటి నువ్వు కోరావు కాబట్టి వాళ్ళని సంహరిస్తా అని తెలుపు, పసుపు, ఎరుపు రంగులు కలిపిన బంగారు రంగులో అమ్మవారుగా మారింది. అమ్మవారు గౌరిగా పిలవబడింది.
విడిచేసిన నలుపు రంగు కౌశికిగా మారి శుంభ నిశుంభలను సంహరించింది. తర్వాత వింధ్యపర్వతం పైన కూర్చుంది. బ్రహ్మగారు వచ్చి అమ్మవారిని స్తుతి చేసి ఒక సింహాన్ని బహూకరించారు. అలా వింధ్యపర్వతం పైన అమ్మవారు కౌశికిగా ఉంది. ఇక్కడ గౌరీదేవి ఆ పులిని తీసుకుని పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. పరమశివుడు అన్నారు, పార్వతీ, నా మనసు నీకు తెలియదా? మనం ఎప్పుడూ ఒకరిని వదిలి ఒకరం ఉండగలమా? అలాంటిది నువ్వు నా మీద కోపంతో దూరంగా వెళ్ళడం, మన వియోగం ఒక అద్భుతం. లోకరక్షణ కొరకు మనం ఇలా రూపాలు పొందాం. ఇవాళ నువ్వు కొత్త రూపంతో వచ్చావు. ఇది రాబోయే రోజులలో లోకానికి రక్ష అవుతుంది గౌరీ. గౌరీదేవి తనతో పాటు వచ్చిన పులిని కైలాసంలో ఆశ్రయం కల్పించమంది. పరమశివుడు ప్రమద గణాలలో ఒకడిగా సోమనందిగా చేశారు. ఈ గౌరీదేవి రూపం అర్థం ఏమిటి అంటే, మనం పెళ్లి చేసే ముందు పెళ్లి కూతురితో గౌరీ పూజ చేపిస్తాం. ఎందుకంటే పరమశివుడు ఎప్పుడూ లోకం గురించే ఆలోచిస్తారు, రక్షిస్తారు. సునాయాసంగా హాలాహలం తీసుకున్నవాడు, ఏనుగు చర్మం పులి చర్మంతో శరీరాన్ని కప్పుకున్నవాడు, భస్మంతో ఉన్నవాడు, ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని సంసారంలోకి తీసుకొచ్చి లోకాన్ని సృష్టించేలా చేసింది. తన కోసం ఏమీ కోరుకోడు. అలాంటి భర్తని కంటికి రెప్పలా చూసుకుని ప్రేమించడం చాలా కష్టం. ఒక్కసారి శివుడు ఖాళీ అన్నందుకే తపస్సు చేసి శరీర వర్ణం మార్చుకుని శివుడి మనసు గెలుచుకుని గౌరిగా మారింది. నేను కూడా ఒకరిని ఇల్లాలిగా అవడం కోసమని పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు కూడా అన్ని సమయాలలో కష్టం కలిగినా సుఖం కలిగినా నా భర్త మనసు గెలుచుకునే శక్తినిచ్చి నా భర్త అనురాగం గెలుచుకునేలా చేయు తల్లి అని పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేపిస్తారు.